బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో దూకుడు పెంచారు పోలీసులు. టీడీపీ ఆఫీస్ పై మొత్తం 110 మంది దాడి చేసినట్టుగా గుర్తించారు. దీంతో వారందరి కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. 12 బృందాలుగా విడిపోయి ఇటు ఆంధ్రతో పాటు హైదరాబాద్, బెంగళూరులో కూడా సెర్చ్ చేస్తున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ ఎంపీ నందిగం సురేష్ ను కస్టడీకి కోరుతూ మంగళగిరి కోర్టులో పిటిషన్ కూడా వేశారు పోలీసులు. ఇక ఈ కేసులో A1 గా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్య ఉండగా, A31 గా దేవినేని అవినాష్, A30 గా లేళ్ల అప్పిరెడ్డి, A78 గా తలశీల రఘురాం, A80 గా నందిగం సురేష్ ను పోలీసులు FIR లో చేర్చారు. ఇక ఏ క్షణమైనా మిగతా వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్, ఆయన అనుచరుల కోసం హైదరాబాద్ లో ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో పోలీసులు దూకుడు కొనసాగుతోంది. మరింత సమాచారం అందించేందుకు టీవీ9 ప్రతినిధి క్రాంతి మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. క్రాంతి, మొత్తం దాడి చేసిన వాళ్ళలో 110 మంది ఉన్నట్టుగా గుర్తించారు. మరి ఇప్పటి వరకు ఎంత మందిని పోలీసులు గుర్తించగలిగారు? ఇంకా ఎంతమంది అబ్స్కాండ్ ఉన్నారు? దాదాపు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 110 మంది పైన ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇంకెంతమంది ఉన్నారు, దీంట్లో ఎవరెవరి ప్రమేయం ఉంది అనే దానికి సంబంధించి కీలకమైనటువంటి ఎవిడెన్స్తో పాటు వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసే దిశగా పోలీసులు వేగంగా అడుగులు వేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఖచ్చితంగా మరో 10 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో నిందితుల్ని అదుపులోకి తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అందులో భాగంగానే ప్రత్యేక టీమ్స్తో ఏపీతో పాటు తెలంగాణ, బెంగళూరులో సైతం ఈ కేసుకు సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పట్టుకునేందుకు సర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకొంతమందిని పట్టుకునేందుకు వేగంగా అయితే మొత్తం టీమ్స్ కింద డివైడ్ అయ్యి మరి వెతుకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరో పక్కన ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరూ దీని నుంచి ఉపశమనం కోరుతూ యాంటిసిపేటరీ బెయిల్ని హైకోర్టులో వేయడం జరిగింది. అయితే అది కూడా డిస్మిస్ అయింది. దాదాపు 14 మంది టీడీపీ ఆఫీసు కార్యాలయం దాడికి సంబంధించి పిటిషన్ వేశారు. అది డిస్మిస్ చేసింది హైకోర్టు. అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. దాంతో వీళ్ళందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఎవరు ఎక్కడున్నారు అనే దానికి సంబంధించి దాంతోపాటు తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవినేని అవినాష్, ఇలా కొంతమంది వైసీపీ కీలక నేతలందరూ కూడా కనుమరుగయ్యారు. వీళ్ళందరికీ సంబంధించి ఎక్కడున్నారు, ఎవరిని ఎప్పుడు ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే దానికి సంబంధించి అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. ఏదైనా కూడా త్వరలోనే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకుంటాం. ఖచ్చితంగా టీడీపీ ఆఫీస్ పైన దాడికి సంబంధించి పక్కా ఎవిడెన్స్తో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే 10 టీమ్స్ కు పైగా డివైడ్ అయిపోయి పోలీసులు వెతుకుతున్నారు. మరో పక్కన సీఎం చంద్రబాబు ఇంటిపైన దాడికి సంబంధించి కూడా జోగి రమేష్ సైతం ఇందులో కీలకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో ఆయన కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ కేసులో కూడా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక పక్క కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు అండ్ అలాగే సీసీటీవీ, సెల్ ఫోన్ అండ్ అలాగే అక్కడ ఉన్నటువంటి లొకేషన్ ఆధారంగా ప్రతిదాన్ని ట్రాక్ చేసే పనిలో పడ్డారు. మనం చూస్తే కనుక ఇప్పటికే దాదాపు ఆ రోజున కార్యాలయం దగ్గర జరిగినటువంటి దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు. మీడియా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర రికార్డ్ అయినటువంటి ఎవిడెన్స్తో పాటు అటువైపుగా వెళ్ళి వచ్చేటటువంటి వాహనాలతో పాటు వైసీపీ కార్యాలయం దగ్గర నుంచి టీడీపీ కార్యాలయం వరకు ప్రీ ప్లానెడ్గా చేయించారా, ఎవరెవరు ఇందులో ఉన్నారు, ఎవరు ప్రమేయం ఉంది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటికే దాదాపు కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇంకొంతమందికి సంబంధించి వెతుకులాట కొనసాగుతోంది. కొంతమంది కనుమరుగైపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరో పక్కన విజయవాడలో వరదలు ఉన్న నేపథ్యంలో దీన్ని ఫాలో చేస్తూ మరోపక్క కేసులకు సంబంధించి కూడా కంటిన్యూగా ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందనే చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులకు సంబంధించి నిందితులను పట్టుకుంటామని చెప్తున్నారు. అండ్ అలాగే 110 మంది పైన దాదాపు కేసులు ఉన్నాయి. ఇందులో వైసీపీ కీలక నేతలందరూ కూడా ఉన్నారు. వైసీపీ తరపు నుంచి ఇప్పటికైతే అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ కేసులకు సంబంధించి ఎటువంటి ఎవిడెన్స్ లేదు, మా పైన టీడీపీ వాళ్ళు దాడులు చేసినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు
అరెస్టులను చేస్తున్నారు. ఈ అరెస్టులను ఖండిస్తూ న్యాయ పోరాటం చేస్తామని కూడా చెప్తున్నారు. మరోపక్క టీడీపీ సైతం దీన్ని ఖండిస్తుంది. గతంలో టీడీపీ పైన అక్రమంగా కేసులు పెట్టారు, ఇరికించారు. కేసు పెట్టినా కూడా ఎవరు పట్టించుకోలేదని ఆరోపణలు చేశారు. సో ఈ కేసులకు సంబంధించి ఇప్పుడు టీడీపీ సైడ్ నుంచి కొంతమంది ఫిర్యాదు చేయడం, మళ్ళీ కేసును రీఓపెన్ చేసిన నేపథ్యంలో ఈ కేసులపైన మరింత దూకుడు పెంచినటువంటి పోలీసులు త్వరలోనే అందరినీ పట్టుకుని తీస్తామని అయితే చెప్తున్నారు. రైట్ క్రాంతి. మూవింగ్ ఆన్, విజయవాడను ముంచెత్తిన బుడమేరు 3వ గండి పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. 100 మీటర్ల వెడల్పు గల గండిని పూడ్చేందుకు రంగంలోకి దిగిన ఆర్మీ బెటాలియన్ గంటల కొద్దీ శ్రమిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా శాంతినగర్లో జరుగుతోన్న ఈ పూడ్చివేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బుడమేరుకు పడిన 3వ గండి విజయవాడను ముంచేస్తోంది. దాదాపు 5-6 వేల క్యూసెక్కుల నీరు సింగ్ నగర్లోకి ప్రవేశిస్తోంది. దీంతో 3వ గండిని ఈరోజు ఎలా అయినా సరే పూర్తి చేయాలని చూస్తోంది ప్రభుత్వం. అందుకోసం ఇప్పటికే ఆర్మీని రంగంలోకి దించింది. నిమ్మల రామానాయుడు 3 రోజులుగా అక్కడే ఉండి పూడ్చివేత పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ వర్షం తెరిపినివ్వడంతో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. మా అసోసియేట్ ఎడిటర్ హసీనా మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. హసీనా, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఇవాళ గండిని పూడ్చే ఛాన్సెస్ ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఎంతమంది వర్క్ చేస్తున్నారు? మంత్రి అక్కడే ఉన్నారు కదా, పనులు పర్యవేక్షిస్తున్నారని చెప్తున్నారు. ఏం జరుగుతోంది అక్కడ? వర్క్ మనం చూసుకుంటే ఈరోజు వర్షం పడలేదు కాబట్టి మార్నింగ్ నుంచి చాలా శరవేగంగా సాగుతుంది ఈ వర్క్ అనేది. అయితే పూర్తి స్థాయిలో అధికారులు చెప్పడం ఏంటంటే ఇది ఈరోజు రాత్రి కల్లా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి వేస్తామని చెప్తున్నారు. అయితే మరోవైపు రేపు మార్నింగ్, అంటే ఒకవేళ ఈరోజు రాత్రికి కాకపోతే రేపు మార్నింగ్కి ఈ గండిని పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్తున్నారు. అక్కడే గత 3 రోజులుగా ఇరిగేషన్ మినిస్టర్ కూడా అక్కడే ఉండి పూర్తి స్థాయిలో పనులు అనేది పర్యవేక్షిస్తున్నారు. అక్కడ లోకల్స్ కూడా చాలామంది వచ్చి హెల్ప్ చేస్తున్నారు దీనికి సంబంధించి. ఈరోజు ప్రత్యేకంగా మిలిటరీ కూడా అక్కడికి రావడం జరిగింది. మొత్తం వాళ్ళ బోట్ల సహాయంతో ఈ రాళ్ల పైనుంచి వేసిన తర్వాత దాన్ని మొత్తం అంతా క్లియర్ చేయడానికి అక్కడంతా, అంటే దాదాపు 3 గంటలు పడ్డాయి. దాంట్లో ఒకటి 5 మీటర్లది, ఒకటి 50 మీటర్లది, ఒకటైతే 60 మీటర్లది ఇంకొకటి. ఇదేమో పెద్దది, ఇది 3వ గండి చాలా పెద్దది. 100 మీటర్ల ఈ గండిని పూడ్చడానికి నిన్న రాత్రి నుంచి పనులు స్టార్ట్ చేశారు. నిన్న రాత్రి వరకు కూడా వర్షం ఇక్కడ పడుతూనే ఉంది. సో ఈ మార్నింగ్ లేదంటే రేపు మార్నింగ్ అంతా, ఈరోజు రాత్రి లేదా రేపు మార్నింగ్ అంతా పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి చాలా మంది జేసీబీలు కానివ్వండి, మొత్తం అంతా వాహనాలన్నీ కూడా ఇక్కడికి ఎక్కడి నుంచో పెద్ద పెద్ద రాళ్లను తీసుకొని వచ్చి పూడ్చడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఫ్లో చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ చిన్న రాళ్ళు లేదా మట్టి వేస్తే అది కొట్టుకుపోతూ ఉంది. సో దానికి తగ్గట్టుగానే పెద్ద పెద్ద రాళ్ళు, అంటే లోపల మనం చూసుకుంటే 12 అడుగుల లోతుకు ఉంది కాబట్టి ఆ లోతు నుంచి పైకి తీసుకురావాలి. సో ఈ నేపథ్యంలో కొంచెం వర్క్ కూడా కొంచెం స్లో అవుతుంది. ఆ చిన్న పాత్లో నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి సో ఇదంతా కూడా ఈరోజు రాత్రికంతా పూర్తి చేస్తాం, లేని పరిస్థితుల్లో ఎర్లీ మార్నింగ్ అంతా పూర్తి చేస్తామని చెప్తున్నారు అధికారులు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కూడా ఈ పనులన్నింటినీ కూడా ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. అలాగే ముఖ్య నేతలంతా కూడా, పురంధేశ్వరి కానివ్వండి, మిగతా నేతలంతా కూడా అక్కడికి వచ్చి మొత్తం పనులన్నీ చూస్తున్నారు. సో అందరూ కూడా ఎలాగైనా ఈ గండి పూడిస్తే కానీ సింగనగర్కి వాటర్ రాగదు. ఇప్పుడు కూడా చాలా వరకు రోడ్ల మీద వాటర్ ఉంది, ఎందుకంటే ఈ వాటర్ అంతా పోయి సింగనగర్లో చేరుతుంది. రైట్ హసీనా. రైట్. నిన్న జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథపాలెం ఎన్కౌంటర్తో ఉత్తర తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. మరి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలను పోలీసులు జల్లెడపడుతున్నారు. ఇటు ములుగు జిల్లాలోని తాడ్వాయి, మంగపేట, వెంకటాపురం, ఏటూరు, నాగారం, వాజేడు మండలాల్లోనూ ముమ్మర తనిఖీలు చేపట్టారు. మావోయిస్టులు ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నారన్న సమాచారంతో పకడ్బందీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఓవర్ టు యు విజయ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ ఒకసారిగా ఏజెన్సీ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించింది. ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున మావోయిస్టులు తెలంగాణకు వచ్చి షెల్టర్ తీసుకున్న సమయాన జరిగిన ఈ ఎన్కౌంటర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద 2వ ఎన్కౌంటర్గా చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో 2014 తర్వాత శృతి విద్యాసాగర్ ఎన్కౌంటర్ తర్వాత మరొక పెద్ద ఎన్కౌంటర్గా ఈ భద్రాద్రి కొత్తగూడెం ఎక్కడైతే రఘునాథపురం జరిగినటువంటి ఎన్కౌంటర్ చెప్పుకోవచ్చు. అయితే పెద్ద ఎత్తున ఏజెన్సీ నుంచి వస్తున్నటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో, దాదాపుగా ఏజెన్సీకి వస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ నుంచి ఏజెన్సీకి వస్తున్న వాళ్ళంతా కూడా అక్కడ ఛత్తీస్గఢ్లో నిర్బంధం ఎక్కువ అవడం వల్ల అంతా ఇక్కడ తెలంగాణలోని ఎస్పెషల్లీ భద్రాద్రి కొత్తగూడెం అడవుల్లోకి వస్తున్నారు. కానీ తెలంగాణ పోలీసులు మాత్రం ఆయుధాలతో వస్తే టిప్పస్లో తాము ఒప్పుకోము, కేవలం లొంగుబాటు ద్వారానే
తెలంగాణలో అడుగు పెట్టాలన్నది వాళ్ళ ప్రధానమైన డిమాండ్గా కనిపిస్తుంది. ఒకవేళ ఆయుధాలతో మావోయిస్టులు మాత్రం తెలంగాణలోకి వస్తే మాత్రం ఎన్కౌంటర్లే గతి అవుతుందన్నది నిన్న చాలా స్పష్టంగా తెలంగాణ పోలీస్ శాఖ చెప్పిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కొంత హైలైట్ ప్రకటించారు. కూంబింగ్ ఇప్పటికే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే చాలా కాలంగా షెల్టర్ తీసుకొని దాదాపు నెల రోజుల క్రితమే తెలంగాణకు వచ్చినటువంటి ఈ లచ్చన్న దళం నెల రోజుల పాటు తెలంగాణలో ఎవరు షెల్టర్ ఇచ్చారు, ఏజెన్సీ ప్రాంతంలో ఎవరితో వాళ్ళు టచ్లో ఉన్నారు, వాళ్ళకి ఆహార పదార్థాలు ఇచ్చిన వ్యక్తులు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికి ఇంకా కూంబింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున మావోయిస్ట్కి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే షెల్టర్ కోసం ఒకవేళ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ అడవుల్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఎటు బస్సులో ఆయుధాలతో మావోయిస్టులు సంచరిస్తే మాత్రం ఒప్పుకునేది లేదు అనేది తెలంగాణ పోలీస్ శాఖ స్పష్టంగా చెప్తుంది. ప్రస్తుతానికైతే ఛత్తీస్గఢ్లో కొంత నిర్బంధం ఎక్కువైన కారణంగా తెలంగాణకి కొంత మావోయిస్టుల రాక అవుతుంది. దానివల్లనే ఇక్కడ ఎన్కౌంటర్ అయితే జరిగింది. తెలంగాణ పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు, ఎవరు కూడా ఆయుధాలతో మాత్రం వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, ఆయుధాలతో వస్తే ఎన్కౌంటర్లు తప్పవు అనేది చాలా స్పష్టంగా తెలంగాణ పోలీస్ శాఖ చెప్తుంది. కాబట్టి ఏజెన్సీలో పెద్ద ఎత్తున హైటెన్షన్ నెలకొంది. కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి ములుగు కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా కూంబింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. కమింగ్ టు థర్డ్ న్యూస్, విశాఖ ఎయిర్పోర్ట్లో డీజీ యాత్ర సేవలు ప్రారంభమయ్యాయి. విశాఖతో పాటు 9 ఎయిర్పోర్టులలో డీజీ యాత్ర సేవలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇక బోర్డింగ్, చెక్ పాయింట్స్ దగ్గర ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ సేవలతో విమాన ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇప్పటికే హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా 15 ఎయిర్పోర్ట్లో ఈ డీజీ యాత్ర సేవలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, డీజీ సేవలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? చేసి డీజీ సేవలతో విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఇది సులభతరమైన సేవలని చెప్పుకోవాలి. ఎందుకంటే సేఫ్ అండ్ సెక్యూర్, ఈజీ యాక్సెస్, పేపర్లెస్ ఇది సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చారు కేంద్ర పౌర విమానయాన శాఖ. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా 15 చోట్ల ఎయిర్పోర్ట్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నంలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. దాంతోపాటు విశాఖతో పాటు 9 చోట్ల రాయ్పూర్, పట్నా, రాంచీ, బాగ్డోగ్రా, గోవాతో పాటు ఇందోర్ ఈ ప్రాంతాల్లో కూడా ఎయిర్పోర్ట్లో కూడా ఈ డీజీ యాత్ర యాప్కు సంబంధించిన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఏంటంటే ఈ డీజీ యాత్ర ద్వారా ప్రయాణికులు ఎవరైతే విమానంలో ప్రయాణించదలుచుకుంటారో వాళ్ళు బోర్డింగ్ పాస్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు విమానాశ్రయానికి వెళ్ళినప్పుడు అక్కడ భారీ క్యూ లైన్లు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే వారికి ఈజీ యాక్సెస్ కల్పించే విధంగా ఈ యాత్రను, ఈ డీజీ యాత్ర యాప్ను రూపకల్పన చేశారు. ఈ డీజీ యాత్ర యాప్ను ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉన్నవారు తమ మొబైల్స్ ద్వారా యాప్ను ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు యాపిల్ ఐఫోన్ ఉన్నవారు కూడా యాపిల్ స్టోర్ నుంచి కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తొలుత డౌన్లోడ్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. దానికి ఓటీపీ వచ్చిన తర్వాత లోపల ఐడెంటిటీతో పాటు కొన్ని ఫోటో, ఆధార్ కార్డుతో పాటు మరికొన్ని డాక్యుమెంట్స్ అనేవి దాంట్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత సేఫ్గా ఆ యాప్ను ఆ మొబైల్లో సేవ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే విమాన ప్రయాణం చేయదలుచుకుంటారో ఆ బోర్డింగ్ పాస్, ఎప్పుడైతే ఆ టికెట్ కూడా కొనుగోలు చేస్తారో ఆ సమయంలో ఆ పాస్ను కూడా అవసరమైతే పీడిఎఫ్ లేకపోతే ఆ పాస్ పై ఉన్న స్కాన్ ద్వారా ఆ యాప్లో ఎంట్రీ అయితే ప్రయాణానికి వెళ్లే ముందు ఈ డీటెయిల్స్ను, బోర్డింగ్ పాస్ సంబంధించిన ఈ డీటెయిల్స్ను ఆ యాప్లో స్కాన్ చేయడం ద్వారా అప్పటికే అంటే ఆ ప్రయాణికుడు ఫిజికల్గా ఎయిర్పోర్ట్కు వెళ్లే ముందే ఆ యాప్ ద్వారా ప్రయాణికుడికి సంబంధించిన సమస్త సమాచారం పూర్తిగా అక్కడ ఎయిర్పోర్ట్లోకి వస్తుంది. అక్కడ సిఎస్ఎఫ్ అధికారులు స్టార్టింగ్ చెక్ పాయింట్లో ఎక్కడైతే ఉంటారో అక్కడ ఫిజికల్గా చెకింగ్ అనేది ఇక్కడ నుంచి ఈ డీజీ యాత్రతో స్వస్తి పలికినట్టే. ఎందుకంటే అప్పటికే వెళ్ళిన సమాచారం ఉంటుంది కాబట్టి అక్కడ యాప్లో ఉన్న క్యూఆర్ స్కాన్ కోడ్ను వెళ్ళి ఆ స్టార్టింగ్ చెక్ పాయింట్లో స్కానింగ్ చేస్తే అక్కడ స్కానింగ్ చేసిన తర్వాత వెంటనే ఆ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు డీజీ యాత్రతో. దానికోసమే ఈ డీజీ యాత్ర యాప్ను రూపకల్పన చేస్తారు. తద్వారా ఈజీగా ఆ ప్రయాణికుడు ఎయిర్పోర్ట్లో ఎంట్రీ అయ్యే అవకాశం ఉంది. అయితే చాలా వరకు ఈ డీజీ యాత్రపై ఇప్పటికే 3 కోట్ల మంది ప్రయాణికులు ఈ సౌలభ్యాన్ని వినియోగించుకున్నప్పటికీ చాలా మందికి ఈ యాప్పై కొంత అపోహ ఉంది. దీన్ని కూడా తొలగించే విధంగా ప్రత్యేకంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా కీలకమైన సూచనలు కూడా చేశారు. అయితే ప్రయాణికులకు సంబంధించిన ఈ వివరాలు ఏదైతే ఈ యాప్లో నమోదు చేస్తారో అవన్నీ కూడా సేఫ్, సెక్యూర్గా ఉంటాయి. ప్రయాణికుల భద్రత, ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తూ ఈ యాప్ను రూపకల్పన చేసామంటున్నారు. ఎందుకంటే ఈ అప్లోడ్ చేసిన ఈ టికెట్ను అప్లోడ్ చేసిన తర్వాత కేవలం 24 గంటలని ఎన్క్రిప్టెడ్ విధానంలో వివరాలన్నీ కూడా ఆ యాప్ నుంచి పూర్తిగా తొలగిపోతాయి. దీన్ని ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. ఎవరి ప్రైవసీకి కూడా భంగం కలిగే అవకాశం లేదు. దీన్ని కూడా అందరూ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా భావించి అందరూ వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇది పేపర్లెస్గా
ఫిజికల్గా చెక్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా స్వస్తి పలికి ఈజీగా అంటే 5-10 నిమిషాల్లో విశాఖలో అయితే దాదాపుగా రోజుకి 9,000 మంది ప్రయాణికులు విమానాశ్రయం ద్వారా వస్తూ పోతుంటారు. అదే చెన్నై, ముంబైతో పాటు మహానగరాల్లో అయితే 10,000 మంది వరకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ వెళ్తున్న క్రమంలో క్యూ లైన్లో భారీగా సమయం పడుతుంది కాబట్టి లోపలికి బోర్డింగ్ అయ్యేందుకు ఈ డీజీ యాత్ర యాప్ ద్వారా ఈజీగా పేపర్లెస్ యాక్సెస్, దీంతోపాటు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. సెకండ్లలో అంటే 5 నిమిషాల్లో జరగాల్సిన పని కేవలం 2 నుంచి 5 సెకండ్ల లోపే ఈ పని పూర్తిగా అయ్యి ప్రయాణికులకు లోపలికి ఈజీగా యాక్సెస్ అయ్యి ఆ తర్వాత 2-3 చెక్ పాయింట్లు కూడా ఇదే విధానం అమలవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ చెబుతుంది. మొత్తం మీద ఓవరాల్గా ఇప్పటి వరకు 15 ఎయిర్పోర్ట్లో ఇప్పటికే ఈ డీజీ యాత్ర ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నప్పటికీ ఈ రోజు విశాఖతో పాటు మరో 9 టోటల్గా ఇప్పటి వరకు 24 ఎయిర్పోర్ట్లో ఈ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ నుంచి మరింత ఆ సేవలను విస్తృతం చేసి ప్రయాణికులకు అందుబాటులో తీసుకొస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పిన నేపథ్యంలోని ప్రయాణికులంతా కూడా ఈ యాప్ను అందరూ కూడా సేఫ్ అండ్ సెక్యూరిటీగా భావించి అందరూ వినియోగించుకోవాలి, టైంను సేవ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. థ్యాంక్ యూ ఖజా. రాజ్ తరుణ్ లావణ్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ మోసం చేశారంటూ లావణ్య కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్ లో రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చారు. రాజ్ తరుణ్, లావణ్య 10 ఏళ్లు సహజీవనం చేసినట్టు ఛార్జ్షీట్ లో స్పష్టం చేశారు. రాజ్ తరుణ్, లావణ్య 10 ఏళ్లు ఒకే ఇంట్లో ఉన్నారని, లావణ్య చెప్పేవి వాస్తవాలేనని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ తీసుకున్నారు రాజ్ తరుణ్. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. ప్రణీత, పోలీసులు ఛార్జ్ షీట్ లో అంటే ఏ చార్జెస్ ఫైల్ చేశారు రాజ్ తరుణ్ మీద? అయితే గత 3 months క్రితం రాజ్ తరుణ్ పైన లావణ్య కంప్లైంట్ చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వేరే అమ్మాయితో ఉంటున్నాడనేటువంటి ఫిర్యాదును నార్సింగ్ పోలీసులకు చేయడంతో నార్సింగ్ పోలీసులు మొదట రాజ్ తరుణ్ పైన కేసు నమోదు చేశారు. ఆ తర్వాత లావణ్య నుండి అన్ని ఆధారాలు స్వీకరించారు. ఆమెతో ఉన్నటువంటి రాజ్ తరుణ్తో పాటు కలిసి ఉన్నటువంటి ఫోటోలు కావచ్చు, ఇప్పుడు ఆమె ఉన్నటువంటి నివాసం కూడా రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి ఫ్లాటే, కోకపేటలో ఉన్నటువంటి ఫ్లాట్లో ఆమె ఉంటుంది. సో ఈ ఎవిడెన్స్లు అన్నీ కూడా సేకరించిన తర్వాత కోర్టులో మొత్తం ఈ ఆధారాలన్నింటినీ నార్సింగ్ పోలీసులు సబ్మిట్ చేశారు. ఉప్పర్పల్లి కోర్టులో ఇప్పుడు రాజ్ తరుణ్ని అక్యూజ్డ్గా చేరుస్తూ అతని పైన కొన్ని సెక్షన్స్ కింద పోలీసులు ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. ప్రధానంగా తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేసినటువంటి సెక్షన్ని ప్రధానంగా రాజ్ తరుణ్ పైన పోలీసులు మోపారు. అయితే ఆల్రెడీ రాజ్ తరుణ్ హైకోర్టుకు వెళ్ళి తనని అరెస్ట్ చేయకుండా ఉండేలా యాంటిసిపేటరీ బెయిల్ని హైకోర్టు నుండి పొందాడు. సో ప్రజెంట్ బెయిల్ పైనే రాజ్ తరుణ్ బయట ఉన్నాడు. సో ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. తదుపరి ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ఎట్లా ఉండబోతున్నటువంటి చూడాల్సింది. మరొకటి ఈ ఛార్జ్షీట్ని కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకుంటుందా లేదా అనేటువంటిది కూడా చూడాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు సైతం ఈ కేసు తప్పుడు కేసుగా అభిప్రాయపడుతూ గతంలోనే రాజ్ తరుణ్కి బెయిల్ మంజూరు చేసింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో పోలీసులు ఫ్రేమ్ చేసినటువంటి ఛార్జెస్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటుందా లేదా అనేటువంటిది కూడా చూడాల్సింది. రైట్ ప్రణీత.